వైఎస్ కుటుంబానికి అత్యంత సన్నిహితంగా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు తాజాగా సాయి లీక్స్ తోటి వైసీపీకి ముచ్చెమటలు పట్టిస్తున్నాడు. అందులో ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డికి, అలాగే జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్నటువంటి కోటరీకి కంటి మీద కొనుకు లేకుండా చేస్తున్నాడు. సో దానికి తాజాగా కొమ్మినేని శ్రీనివాసరావు మొన్న ఒక ఎపిసోడ్ పెట్టాడు. ఏం పెట్టాడంటే, ఈ ముసలోడికి మళ్ళీ రాజకీయాలు అవసరమా అని చెప్పేసి మాట్లాడాడు. అంటే కొమ్మినేని శ్రీనివాసరావు వయసు ఎంత, అది ఇంకా పడుచు కుర్రాడు అనుకుంటున్నాడు. సరే మాట్లాడుతూ వ్యవసాయం చేసుకుంటానన్నాడు. వ్యవసాయం చేసుకోక రాజకీయాలు నీకెందుకు, నీకు రాజకీయాల్లో మళ్ళీ రీఎంట్రీ ఇవ్వాలని చూస్తున్నావా ఇదని చెప్పేసి ఆయన ఒక ఎపిసోడ్ చేశాడు. దాని మీద విజయసాయిరెడ్డి మాట్లాడుతూ, అరే మూసుకొని ఉండరా గుట్లే, నేను రాజకీయాల్లోకి రావాలంటే సాక్షి ఛానల్ పర్మిషన్ కావాలా, నేను రాజకీయాలలో మనుగడ సాగించాలంటే మీరు చెప్పినట్టు నేను వినాలా అని చెప్పేసి మాట్లాడుతూ చాలా ఘాటైన వ్యాఖ్యలు, కొమ్మినేని నోరు మూసుకో అన్నట్టుగా ఒక ఘాటైనటువంటి వ్యాఖ్యలు చేశాడు. అంతేకాకుండా ఆయన ఇంకొక మాట మాట్లాడాడు. 2014 నుంచి 2019 జగన్మోహన్ రెడ్డి పార్టీ అధికారంలోకి వచ్చే వరకు కర్త కర్మ క్రియ అన్నీ నేనే. జగన్మోహన్ రెడ్డి ఒక డమ్మీ రబ్బర్ స్టాంపు. అధికారంలోకి వచ్చిన తర్వాత పైన ఉన్నటువంటి వ్యక్తి రబ్బర్ స్టాంప్ లాగా మార్చుకొని ఆయన ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ సంతకాలు పెట్టాడు, ఎక్కడ ఎవరిని దూరంగా పెట్టమంటే వాళ్ళని దూరంగా పెట్టాడు. అంటే జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి డమ్మీ క్యాండిడేట్, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి ఒక వ్యక్తి డమ్మీ అని విజయసాయిరెడ్డి చెప్తున్నాడు. అంటే విజయసాయిరెడ్డి చెప్పింది ఎంతవరకు నిజం అని అంటే, 2014కు ముందు కూడా పార్టీ ఆవిర్భావం దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి ఇమేజ్ ద్వారా జగన్మోహన్ రెడ్డి ఫ్రంట్ ఉంటే దాని వెనకాల రాజకీయ ఎత్తులేయటంలో విజయసాయిరెడ్డిదే కీలక పాత్ర. జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ అయినప్పుడు ఇక ఈ పాదయాత్ర విరమిద్దామన్న టైంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆవిర్భావానికి, అట్లాగే వైఎస్ఆర్ ప్రజల్లో సజీవంగా ఉండటానికి విజయసాయిరెడ్డి వాడినటువంటి అస్త్రం వైఎస్ షర్మిలారెడ్డి. ఇది వాస్తవ విషయం. ఇవాళ కాకపోతే రేపైనా బయటకు వస్తుంది. ఖచ్చితంగా విజయసాయిరెడ్డి రేపు బయటకు వచ్చి చెప్తాడు. వైఎస్ షర్మిలారెడ్డి అనేటువంటి వ్యక్తి బయటికి రాకపోతే 2012లోనే వైసీపీ పార్టీ భూస్థాపి, అసలు పుట్టుకే ఉండేది కాదు, అసలు పార్టీ ఆవిర్భావమే ఉండేది కాదు, అసలు వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రజలు మర్చిపోయేవారే. ఆ లెగసీ అంతటితోటి కొలాప్స్ అయిపోయింది. అలాంటి దానిని ప్రజలలో సజీవంగా ఉంచడంలో మాస్టర్ స్టెప్ వేసింది ఎవరయ్యా అంటే విజయసాయిరెడ్డి. వాస్తవానికి షర్మిలాని పాదయాత్రకు తీసుకెళ్లాకంటే ముందు గతంలో షర్మిలారెడ్డి గారు కూడా చెప్పారు, భారతీరెడ్డి గారిని పాదయాత్రకు పంపిద్దామన్నప్పుడు విజయసాయిరెడ్డి జగన్కి చెప్పింది ఏంటనంటే, మీ తండ్రి చనిపోయాడు, నువ్వు జైల్లో ఉన్నావు, నీ చెల్లెలైనటువంటి షర్మిలారెడ్డి కానీ లేకపోతే మీ తల్లి అయినటువంటి విజయమ్మ గారు కానీ పాదయాత్రలో ఉండగలిగితే ప్రజాక్షేత్రంలో సింపతి అలాగే కొనసాగుద్ది, రాజశేఖర రెడ్డి గారి మీద అభిమానం అలాగే ఉంటుంది అనేటువంటి ఒక గొప్ప ఐడియా ఇచ్చింది విజయసాయిరెడ్డి. ఇది నేను చెప్పను, ఇంకా కొన్ని రోజుల తర్వాత అదే ఆ బ్రహ్మాండం బదులైన తర్వాత విజయసాయిరెడ్డి సాయి లీక్స్లో బయటకు వస్తుంది. అయితే విజయమ్మకు ఉన్నటువంటి మైనస్ ఏంటంటే, విజయమ్మ దగ్గర టంగ్ పవర్ లేదు. సో రాజశేఖర రెడ్డి గారు సతీమణి గారు అయితే ప్రజాక్షేత్రంలోకి రాగలుగుతారు కానీ టంగ్ పవర్ లేదు. సో కాస్తో కూస్తో షర్మిల గారు అయితే నెట్టుకు రాగలుగుతారు. ఎందుకంటే రాజశేఖర రెడ్డి గారికి ముద్దు బిడ్డ కాబట్టి ఆమె పెద్దగా మాట్లాడకపోయినా ఎక్కడికి పోయినా ఊరు వాడ ఒకటే డైలాగ్ ఉంది. ఏమని, నేను రాజన్న బిడ్డని, జగనన్న బాణాన్ని, ఈరోజు మా అన్నను అరెస్ట్ చేశారు, మా కుటుంబం కష్టాలలో ఉంది అని ఈ యొక్క సింపతి కార్డును కానీ బాగా వాడగలిగినట్లయితే ప్రజలలో ప్రజాక్షేత్రంలో వైఎస్ కుటుంబం సజీవంగా ఉంటుంది అని చెప్పేసి చెప్పినటువంటి వ్యక్తి 100కి 100% విజయసాయిరెడ్డి. సో అందుకని చెప్పేసి ఆ రోజు భారతీరెడ్డి గారి యొక్క స్థాయి తగ్గిస్తూనే షర్మిలాకి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పేసి నిర్ణయించుకున్నారు. ఇవ్వటమే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ అనేటువంటి దరిద్రం ఈరోజు రాష్ట్రంలోకి రావటం, ఆ పార్టీ గెలవటం, రాష్ట్రాన్ని సర్వనాశనం చేయటంలో కీలక పాత్ర పోషించడంలో 100కి 100% ఆ రోజు షర్మిలారెడ్డి చేసినటువంటి పాదయాత్రే కారణం. ఆ రోజు పాదయాత్రగా ఆమె చేయకుండా ఉంటే భారతిరెడ్డి గారు ఎవరో ఒకరు చేసి ఉంటే తూతూ మంత్రంగా నామకే వాస్తుగా అయిపోయేదే. ప్రజాక్షేత్రంలో పెద్దగా ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. అయితే ఎప్పుడైతే రాజశేఖర రెడ్డికి అత్యంత ప్రీతికరమైనటువంటి షర్మిలా గారు పాదయాత్ర చేయడం మొదలుపెట్టారో, ఆమె ఎప్పుడైతే ప్రతి విలేజ్కి వెళ్ళిన ప్రతి చోట నేను రాజన్న బిడ్డని, జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పడం మొదలుపెట్టిందో, వైసీపీ యొక్క మైలేజ్ అనేది ప్రజాక్షేత్రంలో పెరగటం అనేది ప్రారంభమైంది. సో ఇది వాస్తవ విషయం.
జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఏ కీలక నిర్ణయం తీసుకోవాలన్నా విజయసాయి రెడ్డిని సంప్రదించిన తర్వాతనే, విజయసాయి రెడ్డి ఆమోదం పొందిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి నిర్ణయాలు తీసుకున్నాడు. ఇది నేను చెప్పింది కాదు. గతంలో అనేక సందర్భాల్లో ప్రూవ్ అయిన సందర్భాలు ఉన్నాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి నా ఇండివిజువాలిటీ, నా యొక్క మైండ్ సెట్ అదేమంటే అవన్నీ నోకవు. కానీ ఆ రోజు వాస్తవానికి విజయసాయి రెడ్డిదే తెర వెనుక కీలక పాత్ర పోషించాడు. 2014లో ఎన్డీఏ గవర్నమెంట్ భాగ్యస్వామి నాయుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటికీ కేంద్రంలో ఎన్డీఏలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీని పక్కకు జరపడంలో విజయసాయి రెడ్డి కీలక పాత్ర పోషించాడు. విజయసాయి రెడ్డి వెనక ఉన్నటువంటి సపోర్టే వైఎస్ఆర్సీపీ పార్టీకి 2019లో ఎన్డీఏ బీజేపీ నుంచి చంద్రబాబు నాయుడు దూరం అవడానికి కారణమైంది కీలక పాత్ర. అందులో కీలకంగా చక్రం తిప్పింది విజయసాయి రెడ్డి. ఎన్డీఏకి తెలుగుదేశం పార్టీ మధ్య అగాధం ఏర్పడటంలో కీలక పాత్ర పోషించింది విజయసాయి రెడ్డి. ఎందుకంటే ఆ రోజు 8 మంది ఎంపీలు వాళ్ళ చేతిలో ఉన్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ గవర్నమెంట్ మాది వస్తుంది, మీకు కావాలంటే మేము బేస్ మద్దతు ఇస్తాం, చంద్రబాబు నాయుడిని కట్టడి చేయండి, చంద్రబాబు నాయుడు మా కేసుల జోలికి పోకుండా చూడండి, చంద్రబాబు నాయుడు నిధుల కోసం మిమ్మల్ని ఒత్తిడి చేస్తాడు, మేమంటూ లేకపోతే ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు నాయుడు ఇష్టాసారంగా నడుస్తుంది, చంద్రబాబు నాయుడు చెప్పిన దానికి మీరు జీ హుజూర్ అన్నవాళ్ళు. ఎందుకంటే ఇప్పుడు బీహార్లో కానీ లలూ ప్రసాద్ యాదవ్ లేకపోవడంతో నితీష్ కుమార్దే ఆడిందే ఆట పాడిందే పాట లెక్కనే చంద్రబాబు నాయుడు కూడా అవసరానికి ఒదుగున్నప్పటికీ ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాడు. కాబట్టి చంద్రబాబు నాయుడిని రాజకీయంగా అనగదొక్కాలంటే మాలాంటి వాళ్ళు ఉండాలి అని చెప్పి ప్రతినిత్యం అమిత్ షా దగ్గర కావచ్చు, లేకపోతే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకుల దగ్గర కావచ్చు, ఆర్థికంగా అన్ని లావాదేవీలు లాబింగ్లు జరిపింది మాత్రం 100% విజయసాయి రెడ్డి. అందులో ఎటువంటి డౌట్ లేదు. అయితే 2019 వరకు కూడా విజయసాయి రెడ్డి మాట చలామణి అవుతూ వచ్చింది. 2019లో జగన్ పాదయాత్రతో హైప్ రావటం, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అవటంతో ఇక 2-3 నెలల తర్వాత జగన్ విజయసాయి రెడ్డి మధ్య అఘాతం పెరిగిన మాట వాస్తవ విషయమే. దానికి ఆయన జగన్ చుట్టూ ఒక కోటరీని ఏర్పాటు చేశారు. ఆ కోటరీలో కీలక పాత్ర పోషించింది సజ్జల రామకృష్ణారెడ్డి. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి విజయసాయి రెడ్డి చేతిలో ఉన్నటువంటి సోషల్ మీడియాను కూడా ఆయన చేతిలో నుంచి లాక్కొని సజ్జల భార్గవరెడ్డికి కేటాయించడంలో తోటే విజయసాయి రెడ్డి అనుకున్నాడు, నాకు పొలిటికల్గా ఇక పతనం స్టార్ట్ అయింది, జగన్మోహన్ రెడ్డి నన్ను దూరం పెడుతున్నాడు అనేటువంటిది క్లియర్గా అర్థమైంది. అయితే అధికారం ఉంది కదా, ఎందుకు మనం ఇప్పుడే తిరుగుబాటు చేయాలనే ఉద్దేశంతో ఆయన సైలెంట్గా ఉన్నారు. కొన్ని రోజులు ఆయన ఉత్తరాంధ్ర బాధ్యతలు తప్పించారు. అయినప్పటికీ ఆయన అవమానమైనప్పటికీ అవమానంగానే ఉన్నాడు. సరే, నెల్లూరు ఎంపీ సీటు ఆశించినటువంటి ఏమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి యాంటీ అవటంతో అక్కడ బలమైన అభ్యర్థి కావాల్సి వచ్చడంతో మళ్ళీ విజయసాయి రెడ్డిని అక్కడ బరిలో దింపారు. సరే, పార్టీ ఆదేశించింది కాబట్టి పోటీ చేద్దాం అనుకున్నాడు, పోటీ చేశాడు. అయితే అక్కడ ఘోర పరాజయం చెందింది, పార్టీ కూడా ఘోర పరాజయం చెందిన తర్వాత ఆయన ఆశించింది ఏంటంటే, ఇప్పటిదాకా అనేక స్కాముల్లో నన్ను కీలక పాత్ర పోషించారు, లిక్కర్ స్కామ్ తాజాగా రాబోతుంది, అందులో విజయసాయి రెడ్డి గారి అల్లుడు, కుమార్తె, అలాగే కుమార్తె వాళ్ళ యొక్క బావ, వీళ్ళు మొత్తం కూడా పేర్లు వినిపిస్తున్నాయి. ఇప్పుడు దాకా జగన్మోహన్ రెడ్డి కోసం నేను పనిచేస్తేనే నాకు ఇలాంటి అవమానాలు వచ్చాయి, ఇప్పుడు కొత్తగా నా కుటుంబాన్ని కూడా ఎందుకు బలి చేయాలి అనే ఉద్దేశంతో ఆయన రాజకీయాల నుంచి క్విట్ అవ్వాలన్నది వాస్తవ విషయం. అయితే బీజేపీ ఏం చేస్తుందంటే, జగన్ అనేటువంటి వ్యక్తిని రాజకీయంగా వెనకుండా నడిపించింది విజయసాయి రెడ్డి కాబట్టి అలాంటి విజయసాయి రెడ్డిని బీజేపీలోకి తీసుకోవాలి, తద్వారా ఆంధ్రప్రదేశ్లో బీజేపీ జగన్మోహన్ రెడ్డిని దెబ్బకొట్టి పవన్ కళ్యాణ్ ద్వారా ఒక ప్రత్యామ్నాయమైన పార్టీగా ఏర్పడాలన్నది బీజేపీ వ్యూహం. అందులో భాగంగానే వాళ్ళకు రావాల్సిన కోట తరపున విజయసాయి రెడ్డిని రాజ్యసభకు పంపాలని చూస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలు, మళ్ళీ రాజకీయ సమీకరణాలు ఏమైనా దెబ్బ కొడతాయేమో, మళ్ళీ జగన్ సింపతి ఏమన్నా వర్కౌట్ అయ్యేటువంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయో, తదనుగుణంగా కొంచెం ఆచితూచి అడుగులు వేస్తుంది. సో తాజాగా కేసు చేసిన వ్యాఖ్యలతోటి విజయసాయి రెడ్డి మీడియా ముందుకు వచ్చాడు. ఆయన కూడా చెప్పాడు, కొమ్మినేని నీకు అసలు మూసుకొని నీ పని చూసుకో, నువ్వేంటో నీ బతికేంటో అందరికీ తెలుసు, అలాంటిది నేనేంటో నా స్థాయి ఏంటో రాష్ట్ర ప్రజలకు తెలుసు, జగన్మోహన్ రెడ్డి తెలుసు, కాబట్టి నోరు అదుపులో పెట్టుకుంటే బాగుంటుంది అనేటువంటి వ్యాఖ్యలు మాట్లాడటం ద్వారా ఖచ్చితంగా ఒక సాక్షి ఛానల్కే కాదు, జగన్మోహన్ రెడ్డికి చుట్టూ ఉన్నటువంటి కోటరీకి కూడా స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చినట్టు అవుతుంది. అంతేకాకుండా ఇప్పుడు విజయసాయి రెడ్డి మాట్లాడిన దానికి ఎవరైనా కౌంటర్ ఇస్తే, గతంలో ప్రతి కంపెనీలో ఆడిట్ కావచ్చు, ఆర్థిక లావాదేవీలు కావచ్చు, మరేతరమైనటువంటి అన్ని అంశాలు
విజయసాయిరెడ్డి పరిధిలోనే కనుసైకిల్లో జరిగాయి కాబట్టి ఆయన ఓపెన్ అయితే వైసీపీకి డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది, వైసీపీ పతనం అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. తాజాగా లిక్కర్ స్కామ్లో కూడా ఆయన చెప్పాడు కసిరెడ్డిదే కీలక పాత్ర, కసిరెడ్డిని వెనుకుండి ప్రోత్సహించింది మొత్తం ఆ కోటని అని చెప్పడం ద్వారా కూడా ఒక రకంగా ఆయన నోరు విప్పితే ప్రతి నిత్యం ప్రమాదం వైసీపీ పార్టీకి. సో దాని ద్వారా వైసీపీ వాళ్ళు తగ్గుంటూ నేర్చుకోవాలి తప్ప నుంచి రెచ్చగొట్టే ధోరణితోటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడితే మాత్రం దాని పర్యాసనం దాని ఫలితం ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీకి పడే ప్రమాదం ఎక్కువగా ఉంది. ఇప్పటికైనా తెలుసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఆ సాక్షిలో పెట్టి ఏదో కొమ్మినేని లాంటి ఆ ఈశ్వర్ లాంటి లఫ్ఫుటుగాల చేత మాట్లాడిస్తే అదే జనాల్లోకి వెళ్తుంది అనుకోవటం అవివేకం. విజయసాయిరెడ్డి అంటే ఏంటి, విజయసాయిరెడ్డి జర్నీ ఏంటి అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే. కానీ రాజశేఖర రెడ్డి ఆత్మ కేవీపీ రామచంద్ర అయితే వైసీపీ కుటుంబానికి లెక్కల బొక్కలు చూసి అన్ని అట్లో రాజకీయాలుగా ఆర్థికంగా అన్నిట్లో ఆ సీఏగా ఉన్నటువంటి వ్యక్తి, అంటే ఆర్థిక లావాదేవీలో కీలక పాత్ర పోషించిన వ్యక్తి విజయసాయిరెడ్డి. అలాంటి వ్యక్తి మీద మీరు వైరుధ్యం అంటే ఖచ్చితంగా మీ పత్రాన్ని మీరు కోరుకున్నట్టే ఉంటుంది. కాబట్టి ఆ కొమ్మినేని కొంచెం కంట్రోల్లో పెట్టుకుంటే బాగుంటుంది.